చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. భారీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కుడి భుజం ఎడం భుజం ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా పరిగెత్తారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిట్ విచారణలో ఉన్నారు ప్రస్తుతం. అలాగే అక్రమ క్వాజ్ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పారిపోయి కలుగులో దాక్కుని సుప్రీంకోర్టు దాకా యాంటిసిపేటరీ బెయిల్ కోసం తిరిగాడు. అది కూడా వాళ్ళు రిజెక్ట్ అయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు 4 రోజులు లేట్ అయినా కావచ్చేమో, కానీ ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు గంట రాత్రి రేపొద్దున అరెస్ట్ తప్పదు అంటున్నారు. అరెస్ట్ చేస్తారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన చైతన్యరథం వీక్షకులు కూడా. లక్షల కోట్ల అక్రమ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం ఎడం భుజంగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వాళ్ళిద్దరూ ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు కూడా యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో వాళ్ళ అరెస్ట్ ఈరోజు జరిగే అవకాశం ఉందంటారా? ఇవాళ కాదు, మీరు చెప్పినట్టు వాళ్ళకైతే రేపైనా అవుతుందండి. ఆల్రెడీ వాళ్ళు పోలీసుల విచారణకు హాజరయ్యారు, కానీ పోలీసు విచారణకి సహకరించట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని, వాళ్ళు ఇంకా సీఎంఓ ఆఫీసులో పనిచేస్తున్నామని, ఒక ఆయనేమో సెక్రటరీ గాను, ఇంకొక ఆయన ఓఎస్టీ గాను. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సుప్రీంకోర్టు వరకు కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం అయితే చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. దీనికి తోడు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ కూడా వాళ్ళు సుప్రీంకోర్టు పొడిగించడానికి ఇష్టపడలేదు. మీరు వెళ్ళి హైకోర్టులో, ఏపీ హైకోర్టులో చూసుకోమంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక ముందస్తు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని. హైకోర్టులో కూడా ఆయనకు కూడా దొరికే అవకాశం ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన రాజకేశ్ రెడ్డి, తర్వాత రామకృష్ణ సజ్జల, అతని పేరేంటి, శ్రీధర్ రెడ్డి, తర్వాత బాలాజీ, గోవింద్ బాలాజీ, తర్వాత ఇంకొక అతను అవినాష్, దిలీప్, వీళ్ళందరూ కూడా దాంట్లో అరెస్ట్ అయి ఉన్నారు కదండి. ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. రెండోది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు పోలీసు విచారణలో సహకరించట్లేదు. పోలీసుల దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఇది ఏదో ఒక పూటలో జరిగిన కుంభకోణం కాదు. దీన్ని రూపొందించిందే వీళ్ళు, అమలు చేసిందే వీళ్ళు. తర్వాత 99% కన్నా ఎక్కువ నగదు చలామణి ద్వారా వీళ్ళు చేశారు. ఆ నగదుని రకరకాల అకౌంట్లోకి మళ్ళీ ఇచ్చినప్పటికీ కూడా అన్ని బినామీల అకౌంట్లు చాలా వరకు దొరికినాయి. రెండోది, వీళ్ళు ముందే ఒప్పుకున్నది ఏంటంటే, ఈ లిక్కర్ విధానాన్ని రూపొందించి వీటిల్లో కమిషన్లు తీసుకోమని చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఆ బాధ్యతలు అప్పచెప్పాడు కాబట్టి ఆయన ఆదేశాల మేరకి మేము చేశాము. ఆ చేసిన తీరు కూడా చెప్పేశారు. వాళ్ళు ఏం దాచుకోవాలా. ఏ డిస్టిలరీస్ ఏ ఐటమ్స్ మీద ఎక్కువ కిక్ బ్యాక్స్ ఇచ్చినాయో వాళ్ళకే మేము అడ్రస్ ఇచ్చాము. దీని మూలాన ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ సిసలైన బ్రాండ్లు మార్కెట్లోంచి వెళ్ళిపోయినాయి. మేము మా సొంత తయారీదారుల్ని నియమించుకున్నాము. వాళ్ళ ద్వారా నాసిరకం మద్యాన్ని బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాము. అతను ఉన్నాడు కదా వాసుదేవరెడ్డి, తర్వాత కృష్ణప్రసాద్. అసలు వాసుదేవరెడ్డి కూడా ఇంత అక్రమం చేయడానికి భయపడ్డాడు. ఎందుకంటే ఇంకా అతను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో. అయినా అప్పుడు ఏం చేశారంటే, ఒకవేళ నువ్వు చేయలేకపోతే కృష్ణప్రసాద్కి అప్పచెప్పు, అతను చేస్తాడని అతనికి ఐఏఎస్ ఆశ చూపించారు, కన్ఫర్డ్ ఐఏఎస్ చేస్తామని. ఆ రకంగా చేసిన ఈ కుంభకోణానికి సంబంధించిన చాలా ఆధారాలు వాళ్ళు దొరికేసినాయి. అసలు ముందు ఏమనుకున్నారంటే అండి బ్రహ్మం గారిది, ఈ కుంభకోణం చాలా పెద్ద కుంభకోణం, అసలు ఇది ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అసలు సూత్రధారుడు ఎవరు, ఆఖరి అంతిమ లబ్ధిదారు ఎవరు తెలుసుకోవటం చాలా టైం పడుతుంది అనుకున్నారంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ కేసులాగా సుదీర్ఘకాలం దీన్ని ఎంక్వైరీ చేయాలేమో అనుకున్నారు. కానీ అంత అవసరం ఇక్కడ పడలా. ఎప్పుడైతే ఆ ముగ్గురిని పోలీసులు ఫస్ట్ తఫా విచారణ చేశారో, రాజకేశ్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని, తర్వాత అతను మిథున్ రెడ్డిని, అసలు విజయసాయి రెడ్డి గారు అయితే అసలు విచారణ కన్నా ముందే కర్త కర్మ క్రియ ఇతనని చెప్పాడు రాజకేశ్ రెడ్డి ఏం చెప్పాడు, నేను ఒక్కడిని కాదు, అసలు సమావేశాలు జరిగిందే ఆయన అధ్యక్షతన జరిగినాయి, ఆయన ఇంట్లోనే జరిగింది, ఆయనకి కూడా తెలిసి ఇదంతా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నీ బయటికి చెప్పుకున్నారు. నువ్వు సగం గొడ్డలు ఇప్పితే నేను పూర్తి గొడ్డలు ఇప్పు తీస్తాను అన్నట్టుగా బయలుదేరారు. దాంతో అసలు లబ్ధిదారులు మేం కాదు, రాజకేశ్ రెడ్డి కూడా చెప్పాడు, నేను పాత్రధారిని, అసలు డబ్బు అంతా నేను ఎవరై పెద్ద ఆయన మాకు ఆ బాధ్యత తప్పు చెప్పాడో ఆయనకి చేర్చానని. దాని వలన జగన్మోహన్ రెడ్డి గారి అనేది అర్థమవుతుంది కదా. అసలు అన్ని ఛానల్స్ అక్కడికే వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ప్రధాన వనరుగా ఎంచుకున్నదే మద్యం. అసలు వీటి తర్వాతే ఏదైనా చాలా పెద్ద కుంభకోణం అనేక
మంది వ్యక్తులు 30,000 మంది వ్యక్తులు చనిపోయారు, అనేక వేల మంది ఆరోగ్యాలు చెడిపోయినాయి, అనేక కుటుంబాలు ఆర్థికంగా ప చితికిపోయినాయి, అనేక మంది వితంతువులుగా మారారు, అంటే అకాల మరణాల మూలన. కాబట్టి ఈ కుంభకోణంలో ఉన్న వాసుదేవరెడ్డి కానీ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎప్పుడైనా మళ్ళీ అరెస్ట్ చేసి పోలీసులు మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు వాస్తవాలు చెప్పకుండా నేను దాయలేరు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అకౌంట్లో పడిన డబ్బులు కానీ వాళ్ళ బినామీ పేర్లు, బంధువులు, రక్త సంబంధికులు, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఇండస్ట్రీలోకి బిజినెస్లోకి వెళ్ళిన డబ్బులు ఒక్కసారిగా గత 5 ఏళ్లలో ఎప్పుడు రానంత, అంటే అంతకుముందు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అకౌంట్ ఎలా ఇన్ఫ్లేట్ అయింది, ఎంత మొత్తంలో వచ్చింది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటన్నిటికీ వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారు, తడబడుతున్నారు. మాకు తెలియదు, మాకు గుర్తులేదు, అది నా కొడుకు బిజినెస్ అని. కొడుకు బిజినెస్ అయినా ఒక్కసారే పెరగదు కదండి, క్రమేపీ పెరిగితే అది వేరే మాట. ఇప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, అక్కడి నుంచి ఇక స్కై రాకెటింగ్, ఆకాశంలో మొన్న కనుక పాకిస్తాన్ మీదకి రాడార్ మనవి దూసుకెళ్ళినట్టు మిసైల్స్, ఆ రకమైన ఆర్థిక ప్రగతి అనేది వీళ్ళకి వచ్చింది, కనపడుతుంది. అవన్నీ కూడా ఆధారాలు పోలీసులు చూపిస్తున్నారు, రేపు ప్రూవ్ అవుతుంది. ఇంకోటి అండి, అతి చిన్న కుంభకోణం 100 కోట్లదే మీరు చూశారు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు. ఇంత వేల కోట్ల కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అవ్వడానికి ఉంది. ఇప్పుడు ఒక 30-40 కోట్ల పశుదాణా కుంభకోణంలోనే బీహార్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు, లల్లూ ప్రసాద్ యాదవ్. తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్న జయలలిత గారు కూడా అక్రమ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంది, అరెస్ట్ అయింది, బెంగళూరు జైల్లో ఉంది. తర్వాత 4,000 కోట్ల రూపాయలు రికవరీ కూడా చేసి మళ్ళీ తమిళనాడు ప్రభుత్వానికి కూడా ఇచ్చారు. ఇప్పుడు అట్లాగే ఇక్కడ కూడా ఈ అంతిమ లబ్ధిదారుడి దగ్గర ఉన్న డబ్బును కూడా రికవర్ చేసి కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రజా ఖజానాకి కనుక చేస్తే, ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నాడు కదా ఆయన, ప్రజల నుంచి లూటీ చేసిన దాన్ని కక్కిస్తే కనుక ఈ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక విలువ ఉంటుంది. నిన్న సజ్జల శ్రీధర్రెడ్డిని ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఏదైతే మొన్న విజయసాయిరెడ్డి చెప్పాడో, నేనే ఇప్పించాను 100 కోట్ల అప్పు అని అన్నాడు, అట్లా కాదు, అది తప్పు అని చెప్పింది అబద్ధం. జగన్మోహన్ రెడ్డే మమ్మల్ని పిలిపించాడు, మాట్లాడాడు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తను తేటతలం చేశాడు. మరి మీరు ఎందుకు ఇచ్చారంటే మమ్మల్ని బెదిరించారు, తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన గొల్లుమని ఏడ్చాడంటే. ఎవరు? సజ్జల శ్రీధర్రెడ్డి. ఆయన మొత్తం స్పష్టం చేశాడు ఎలా జరిగింది, ఏం చేశారు, ఎట్లా చేశారని. కల్తీ మధ్య చేయడానికి ఒప్పుకోకపోతే బెదిరించి వాళ్ళే చేసుకున్నారు. అది కరెక్ట్ అండి. అదొకటి, డిస్టిలరీస్ని వీళ్ళు కబ్జా చేశారని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదండి. తర్వాత వీళ్ళ అకౌంట్లు కూడా హైజాక్, వాళ్ళ రన్నింగ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అంతకు ముందల వాటిని కూడా హైజాక్ చేసేసి అదే పేర్లతో నడిపారు. తీరా ఆ కేసులు ఎవరి మీదకి వెళ్తాయండి? ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళ మీదకి వెళ్తాయి. ఇలా తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళు అక్రమ మద్యాన్ని డిస్టిలరీస్ దగ్గర కొన్న సందర్భంలో ఆ డబ్బులు క్యాష్గా అన్ని వేల కోట్లు తీసుకోవటం కష్టమైపోయి, మీరే వీటిని ప్లాటినం రూపంలోనో, వజ్రాల రూపంలోనో, బంగారం రూపంలోనో, లేకపోతే హవాలా రూపంలోనో మీరు ఫలానా సాటగా పంపండి అనే బాధ్యత కూడా వాళ్ళ మీదకి అప్పచెప్పేశారు. ఈ రకంగా కూడా జరిగినాయి. అంటే ఇంత వేల కోట్లని ఫిజికల్గా హ్యాండిల్ చేయటం ఎవరికైనా కష్టం అండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే బాలాజీ గోవింద్ ఏదో సూట్ కేసులతో పట్టుకెళ్ళే డబ్బులు కాదండి, అయ్యి కంటైనర్లో తీసుకెళ్ళే అంత క్వాంటమ్ ఆఫ్ డబ్బులు అయ్యి. కాబట్టి వాటిని ఎక్కడికక్కడ కొన్ని వేల అకౌంట్లోకి పంపించారు. రూటింగ్ చేయటమే పెద్ద కష్టమైన పని. ఆ బాధ్యత అంతా వీళ్ళు చాలా జాగ్రత్తగా నిర్వహించారు 5 ఏళ్ళు ఒక క్రిమినల్ మైండ్తో. కాబట్టి ఇది చిన్న విషయమే కాదు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఏడ్చాడంటే ఇప్పుడు ఆ తీవ్రత అతనికి అర్థమవుతుంది. మేము చేసిన తప్పు, మేము చేసిన ఆర్థిక నేరం, తర్వాత ఈ నాసిరకం తయారీ చేయటం, ఇవన్నీ కూడా పెద్ద శిక్షలు పడతాయి. అతనేమి యువకుడు, ఇప్పుడు అతనేమి పూర్తిగా వయసు అయిపోయి ఈ కేసు అయిపోయే లోపల ఉంటాడో పోతాడో అనే వ్యక్తి కాదు, యువకుడు. తర్వాత ఆయన ఎస్పీవై రెడ్డి గారికి అల్లుడు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అంటే ఏం జరుగుతుంది అప్పుడే ఊహించిన ఆయన ఊబిలోకి దిగిన తర్వాత రాలేక ఇరుక్కుపోయాం అన్నట్టు. అవును, కరెక్ట్, అదే చెప్పబోతారు. మంచి కుటుంబంలో పుట్టాడు, కాకపోతే వీళ్ళ క్రిమినల్స్లో మధ్యలో ఇరుక్కుపోయాడండి. ఇరుక్కుపోయినా ఇక తనకు తప్పదు. ఇవాళ వచ్చి నా పాత్ర లేదంటానికి కూడా వీలు లేదు. ఇప్పుడు దొంగతనం చేసినాడు తీసుకొచ్చి నా చేతిలో పెట్టినప్పుడు నేను తీసి దాశాను అనుకోండి, నా తప్పే కదా, నేను ఇట్లా వదిలేయాలి కదా, నాది కాదని.
అట్లాగే ఇప్పుడు అతను ఇరుక్కున్నప్పుడు ఇక చేయగలిగేది ఏం లేదు. 10 మంది దోషులతో పాటు ఇతను ఎంత యాక్టివ్గా ఉన్నా లేకపోయినా ఇతను కూడా ఒక పాత్రధారి కింద అవుతుంది. ఇప్పుడు దొంగతనం చేసి 10 మంది పరిగెత్తున్నారు సార్, 11 వాడు చేయలే, కానీ ఆడు కూడా వాళ్ళల్లో కలిసి పరిగెత్తాడు అనుకుంటే ఆడు దొంగ కింద వెళ్ళక కదా, అది అవసరం ఏముంది? ఇప్పుడు అదే పరిస్థితి శ్రీధర్ రెడ్డి. ఊబి లాంటి లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న ప్రతి వాడు శిక్ష అనుభవించక తప్పదంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మ గారు, మన చైతన్య